నమస్తే. నమస్తే. మీ పేరక్క? సహస్ర త్రిముల్ శెట్టి, ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్. చెప్పండి, ఏపీలో మిథున్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్ అరెస్ట్ ఎట్లా వస్తారు? చేశారు మరి నిక్కర్ స్కామ్ అరెస్ట్ అంటే 3,000 కోట్లు ఏం చేశాడు అతను? 3,000 కోట్లు ఎక్కడ దాచిపెట్టాడు? నిక్కర్ స్కామ్ లో మరి అప్పుడు జరిగినటువంటి మందు లావాదేవీలు, మందు బిజినెస్లలో ఆన్లైన్ పేమెంట్లు అయితే జరగలేదు. చానాళ్ళు 5 ఏళ్ల పాటు ఆన్లైన్ పేమెంట్ ఆగిపోయింది. ఎందుకు ఆపేసారు ఆన్లైన్ పేమెంట్? ఆన్లైన్ పేమెంట్ వచ్చినట్టయితే ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలి. ఆన్లైన్ పేమెంట్ ఆపేసేసారు కనుక ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? మరి ఇది స్కామ్ జరిగింది కనుక అరెస్ట్ చేశారు. అంటే అక్కడ అధికారులకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ ఏం పాత్ర లేదంటారా? తెలియదంటారా ఈ విషయం? ఎందుకు తెలీదు? తెలియకుండా ఏమీ జరగవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్కామ్ కేసుకి 100కి 1,00,00,000% సంబంధాలు ఉన్నాయి. ఆయనకి తెలియకుండానే ఆన్లైన్ పేమెంట్ ఆగిపోయిందా? ఆయనకి తెలియకుండానే దొంగ మందు రవాణా అయిందా? ఆయనకి తెలియకుండానే ఆ మందు తాగి మా ప్రజలు చనిపోయారా? ఆయనకి తెలియకుండానే భూమ్ భూమ్ బీర్ అని వచ్చిందా? ఆయనకి తెలియకుండానే సకలక సారా అని వచ్చినాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకి తెలియకుండా? అంటే ఆయన రిలీజ్ చేయబట్టే, ఆయన మందుని ఆయన ఓపెన్ చేసుకొని అమ్ముకోబట్టే అటువంటి ఇదనేది జరగగలిగింది. ఇప్పుడు అదే నిక్కర్ స్కామ్ కేసులు ఇతను కూడా సంబంధం ఉందిగా, ఇతను కూడా వేస్తారుగా లోపల. జగన్మోహన్ రెడ్డిని కూడా లోపల వేస్తారు. అంటే ప్రజల సొమ్ము ఇంత కోట్ల సొమ్ము, ప్రజల సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ఏం చెప్తారు మరి? అదే అందుకని అప్పులు చేశాడు కదా. ఆ అప్పులు తీర్చడానికి సెక్రటేరియట్ ని 370 కోట్లకి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు అది ఇడిపించుకోలేక కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది సరిపోక ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ ఏ రాష్ట్ర ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి అంటేనే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితేనే అది చేయగలరు. అది ప్రజలకు తెలుసు. ఒక్క అవకాశం ఇమ్మనమని అడిగాడు. అవ్వా, అక్క, అమ్మ, అన్న, నాన్న, తెల్లి, చెల్లి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళకి దండం పెట్టాడు. ప్రతి ఒక్కళ్ళకి కళ్ళు పట్టుకున్నాడు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేద్దామని చూశాడు. రాష్ట్రాన్ని ఎన్ని తిప్పలు పెట్టాడు. ఆ రాష్ట్రంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర రాజధాని కోసం స్థలాలు, పొలాలు ఇచ్చిన రైతులు కన్నీళ్ళని చూశాడు. వాళ్ళ ఆక్రందనల్ని పట్టించుకోలేదు. మరి ఇవన్నీ చేస్తే ఎక్కడ పోతుంది? అంటే ఇక్కడ తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ గారి కూతురు, ఇక్కడ ఆమె కూడా ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు కొన్ని నెలలు జైల్లో ఉండడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏపీలో 2 తెలుగు రాష్ట్రాలలో ఇట్లా ఈ విధంగా ప్రజాసొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే, అంటే ప్రభుత్వాలను నడిపే నాయకులు ఈ విధంగా చేయడం ఎట్లా వస్తుంది? చూసేదేముంది? ప్రజలకు అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. అందుకనే ఎక్కడికక్కడికి ఓడిచ్చేసేస్తున్నారు ప్రభుత్వాలని. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఆయన గద్దెక్కిన సీఎం, మాజీ సీఎం గారు నిజమైన పేదవాడికి డబుల్ బెడ్రూమ్ రాలేదు కాక, కేసీఆర్ కాక. దానిట్లో నేను కూడా బాధితురాలినే. నేను పెట్టుకున్నాను. నేను ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగాను. నువ్వు చేసిన విభజించిన కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాను. చాలా బాధలు పడ్డాను. పనులు మానుకొని తిరిగాను. అన్నం లేక తిరిగాను. ఆకలితో తిరిగాను. కానీ నాకు నిజమైన పేదదానిగా, నాకు ఈ రోజు కూడా ఎక్కడ సొంత గూడు నీడ లేదు. అటువంటి మాటని, వాగ్దానాన్ని ఇచ్చిన నువ్వు మరి లక్కీ డ్రా అని పెట్టి ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి, ఇల్లు వాకిళ్ళు ఉన్నవాడికి, విల్లాసు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నవాడికి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావంటే ఇక్కడ న్యాయం ఎక్కడ గెలిచింది? దీన్ని బట్టి వచ్చిన మాటని నిలబెట్టుకుంటే ఇంకోసారి నీకు అవకాశం ఇస్తారు ప్రజలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? పావుల 10 రూపాయల కోడి పిల్లల వ్యాపారాలు పెట్టాడు. ఆ వ్యాపారాలలో నెక్కాడు. కానీ పెద్ద పెద్ద స్కాములు చేశాడు. ఈ స్కాముల్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పట్టుబడుతున్నారు. 3,200 కోట్ల రూపాయల స్కామ్. అది చిన్న స్కామ్ కాదు. దాన్ని ఎలా చూడటం? ఒక దుర్మార్గమైన స్కామ్ ఇది. ప్రజా కంటక స్కాము. ప్రజల జీవితాలను నాశనం చేసేసినటువంటి ఒక స్కాము. 100 కోట్ల రూపాయల స్కామ్లోనే, లిక్కర్ స్కామ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు 1000 కోట్ల స్కామ్ ఇది. 3,200 కోట్ల రూపాయలు అతిపెద్ద స్కామ్ ఇది, ఆంధ్రప్రదేశ్ స్కామ్. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. నిజంగా ఇలాంటి స్కామ్ వాస్తవంగా జరుగుంటే సమాజానికి ఎంత నష్టం జరుగుంటుంది, దీన్ని విశ్లేషణ చేసుకోవాలి. ఈరోజు
ఒక వ్యక్తి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు లేక నానా ఇబ్బందులు పడి వాడికి ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని అమ్మేసుకునో లేదో ఇంకోటి పెళ్లి చేస్తున్నాడు. కానీ ఈ దొంగలు 3,200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంతమంది పేదల జీవితాలు నాశనం అయిపోయింటే చూడండి. ఎంతమంది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల బతుకులు లాగేశారో ఒకసారి చూడండి. నిజంగా ఇది చాలా ఘోరం. వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ తిరిగి నంగనాసుల్లో మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు రీసెంట్ గా రోజా గారు కూడా ఏడుస్తూ ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. సో వీటిని అసలు ఎలా చూడొచ్చు? నిజంగా కక్ష సాధింపులు అనుకోవచ్చు. ఎందుకుంటదండి కక్ష సాధింపు? ఎందుకుంటది కక్ష సాధింపు? 3,200 కోట్ల స్కామ్ అని చెప్పి బహిరంగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కక్ష సాధింపు ఎందుకుంటది? వాళ్ళ స్కామ్ జరిగింది కాబట్టి, జరిగిందన్న దానికి ఉదాహరణగా కూడా చెప్తాను నేను. ఒక్క పేమెంట్ అన్నా తీసుకున్నారా? మన ఆన్లైన్ పేమెంట్ ₹1 తీసుకున్నారు ఆన్లైన్ పేమెంట్. వాళ్ళ ఇష్టానుసారం దోసేసి వేళ వచ్చి కక్ష సాధింపని బోరుని మీడియా ముందు వచ్చి ఏడిస్తే అది సొంత మీడియా, బయట మీడియాలో ఏడుస్తున్నా, సొంత మీడియాలో ఏడుస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. దేశ ప్రజల సొమ్మును దోచేసినటువంటి దొంగల్ని ఎవరు కూడా క్షమించకూడదండి. వీళ్ళు ప్రజా కంటకులు, ప్రజల రక్తాన్ని తాగేటటువంటి దుర్మార్గులు వీళ్ళు. అలాంటి దుర్మార్గుల్ని నడి బజార్లో ఉరితీయాలి. కానీ దానికంట మళ్ళీ సపరేట్గా ఏమంటున్నారు? కక్ష సాధింప. 3,200 కోట్లు నీ అమ్మ 1,000 రూపాయలు సంపాదించడానికి రోజంతా కష్టపడితే రావట్లేదు. వీళ్ళు రాజకీయాల పేరు చెప్పి ఇంత కోటాను కోట్ల రూపాయలు దోచేసి ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని క్షమించాలా? ఎంత ఘోరం అండి ఇది. 3,200 కోట్లు. ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. ఇంత పెద్ద స్కామ్ లో ఇంకా పెద్దవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని. రోజా వచ్చి ఏడుస్తుందా? అసలు మానవత్వం ఉన్న ఆడదేనా అతను? ఎవరినైనా మర్యాదగా మాట్లాడిందా? ఎవరినైనా సంస్కారంతో మాట్లాడిందా? దీని వెనుక ఇంకా ఉన్నారు. అట్లానే విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగా దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారనుకోవచ్చా? అంటే దీనికి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కూడా అంటున్నారు. ఏం చెప్తారు? కాకుండా ఎలా ఉంటుందండి? ఆయన ప్రభుత్వంలో స్కామ్ జరిగితే బిగ్ బాస్ కాకుండా చిన్న బాస్ అవుతాడా? చిన్న బాస్ అందరూ అరెస్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు రైల్లోకి వస్తాడు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఇంత స్కామా? 100 కోట్ల, 200 కోట్ల, 500 కోట్ల, 100 కోట్ల స్కామ్ జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని కూడా పట్టుకుపోయారే, 4 నెలలు జైల్లో పెట్టారే. అలాంటిది 3,200 కోట్లు అంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలా? వాళ్ళు బతుకున్నంతకాలం జైల్లో పెట్టి లాస్ట్ని ఉరి తీయాలి వీళ్ళని. ఇంత స్కామ్ జరిగితే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయండి? పేదల సొమ్ము, ప్రజల సొమ్ము అది. కూటమి ప్రభుత్వం వచ్చి చాలా నెలలైనా కూడా ఇప్పటి వరకు సో అయితే ఇప్పటి వరకు వచ్చి కూటమి వచ్చి చాలా రోజులు అవుతుంది, చాలా స్కాములు జరిగినాయి అని కూడా అంటున్నారు. సో అయినప్పటికీ అరెస్టులు ఎందుకు లేట్ అవుతుంది అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి, ఇన్వెస్టిగేషన్ అనేది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి పర్మిషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత ఈ స్కామ్ ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. లేట్ అవుతుంది. కానీ లేటెస్ట్ గా మాత్రం వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే స్కామ్ జరిగిందని కల్లారా కనపడిపోతుంది కదండి. ఎవరిదన్నా డబ్బులు తీసుకెళ్లి కొనుక్కోవాలి, మందు కొనుక్కోవాలి. ఎవడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు, లెక్కలు తెలుస్తాయని. ఇదంతా వాస్తవంగా తెలిసిపోతుంది. సామాన్యుడు, చదువులేని వ్యక్తికి కూడా తెలిసిపోద్ది ఇది స్కామ్ అని. మళ్ళీ కక్ష సాధింపని ఎలా అంటారు వీళ్ళు? చెప్పండి. ఇప్పుడు అధికారంతో దౌర్జన్యం చేస్తూ, దుర్మార్గం చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఎవడైనా ఈ అమ్మ మనకెందుకు లేరా, మన కుటుంబాన్ని ఎదవలు నాశనం చేస్తానని భయపడి వెనకుండిపోతారండి. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి 3,200 స్కామ్ అంటే ఎవరినైనా చంపడానికి వెనకాడతారా? ఇంత పెద్ద స్కామ్ జరపడానికి జరిపేటటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు? ప్రజల రక్తాన్ని తాగేటటువంటి ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు? మరి ఆఫీసర్స్ అంతే భయపడుతూ ఉంటారు. ఏం చేయలేదు. పాపం పండిన రోజు, వాళ్ళ పాపం పూర్తిగా పండిపోయిన రోజు వాళ్ళని తీసుకొని లాక్కొచ్చి తొక్కుతారు, పేకమే కాలేజ్ తొక్కేసి. అందరూ వస్తారండి. చిన్న స్కామ్ కాదు కదా, చిన్నది. మళ్ళీ చిన్న స్కామ్ 1-2 కోట్లు కాదు కదా, 3,200 కోట్లు. నీ అమ్మ, ఆలోచిస్తేనే అసలు ఎంత ఘోరమైన స్కామ్ ఒకసారి అర్థమవుతుందండి. ఎందుకు భయపడ్డం కాదు, ప్రూఫ్స్ కావాలి కదా. సోషల్ మీడియాలో నేషనల్ ఛానల్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని తరచూ చూస్తానండి. అంటే కాదు, ఇన్వెస్టిగేషన్ లో కొంచెం టైం పడుతుంది. మనలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని అనుకోవడం తప్ప
ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పూర్తయిన తర్వాత ఈ స్కామ్ లో ఎవరెవరు హస్తం ఉందని తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ధారణలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే సెషన్ స్కామ్ చేసేసి కక్ష సాధింపు చర్యలంట. కక్ష సాధింపు చర్యలు అంటే ఏదో కేసు పెట్టి లోపలేయడం అంటారు, కానీ 3,200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పబ్లిక్ గా ఈడీ చెప్తుంటే ఇది కక్ష సాధింపు చర్య అంటే ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు, చేసి జైల్లోకి వెళ్ళి 1 నెల 2 నెలలు తప్పించుకుని వచ్చేసి ఆ స్కామ్ నెలలాగా మనం కోర్టులో వాదించుకుని గెలవచ్చు డబ్బుతోటి అనే రీతిగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దొంగలను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలా. వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారో అంత ఘోరాతి ఘోరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రజలకు పనిచేసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్కామ్ జరిగినప్పటికీ అసలు ఏపీ యూత్ కి ఏం చెప్తారు అసలు? ఎందుకంటే యూత్ ఇదంతా ఆలోచించాలి. యూత్ ఏం ఆలోచిస్తుందండి? నా బ్రతుకు ఎలా ఉండాలి, నాకు ఉద్యోగం ఏం చేయాలి, ఇప్పుడే తప్ప పోరాటాలు మానేశారు. ఎందుకంటే బ్రతుకు తెరివే లేదు, పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులు ఆకలిస్తుంటే పోరాడగలమా? ఇలాంటి దుర్మార్గుల మీద తిరగబడగలమా? కాబట్టి యూత్ ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ఖచ్చితంగా ఎవడైతే అందులో పాలు పంచుకున్నాడో వాడు శిక్షింపబడతాడు, అరెస్ట్ చేయబడతాడు. 100 కోట్లలోనే చాలా మంది అరెస్ట్ చేశారు. 3,200 కోట్లు ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందే. పెద్ద స్కామ్ లో జగన్ గారికి తెలియకుండా జరుగుతుందా? ఎందుకు తెలియకుండా జరుగుతుంది? ఆయనే సూత్రధార అయితే తెలవకుండా జరుగుతుందా? ఆయనే సూత్రధారని అందరూ చెప్పుకుంటుంటే తెలవకుండా జరగడం ఏంటండి? సూత్రధారి పాత్రధారి ఆయనే అంటున్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? జగన్ ని అరెస్ట్ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి దమ్ము కావాలంటే దానికి పోలీసులు ఉంటే సరిపోతుంది, తీసుకొచ్చి పడేస్తారు అందులో.